ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారమ్మా. దేవునికి మరి ఘనత ప్రభావము. మరి ఈరోజు 21వ తారీఖు 2026 మరి 8వ నెలలో మరి ఈ రీతిగా మీ అందరిని కలుసుకోవటానికి దేవుని వాగ్దానంతో దేవుడితో మరి మనం సత్సంబంధం కలిగి ఈ రీతిగా ధ్యానించడానికి దేవుడు కృప చూపుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారుగా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చిన్న కీర్తన పాడుకొని మనం వాగ్దానం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రార్థనలన్నీయు ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీయు ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానమాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానమాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివి నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివి నా యేసయ్యా. సమీప బాంధవ్యం అన్నిటికన్నా మిన్నైనది నీ స్నేహబంధము. సమీప బాంధవ్యము అన్నిటికన్నా మిన్నైనది నీ స్నేహబంధము. నా ప్రార్థనలన్నీయు ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకి స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకి స్థిర పునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు,
నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానమును చూసుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి కీర్తన భాగము 94వ కీర్తన 9వ వచనము. 94వ కీర్తన భాగము 94వ కీర్తన భాగము 9వ వచనము. చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఈరోజు మన వాగ్దానం కీర్తనల గ్రంథము 94 మరి 9వ వచనం. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి చెవులను, కంటిని, కళ్ళను, కంటి మరి చెవులను ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. మరి అదే ప్రకటన గ్రంథములో నుంచి ఇక్కడ వాక్యం అనే కాటిక నీ కన్నులకు పెట్టుకోమని సెలవిచ్చాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఖ్యాకాండములో నుంచి ఒక శ్రేష్టమైన విషయాన్ని మరి ఉదయకాలం ముందు మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, 12వ అధ్యాయము మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో నుంచి మరి ఇక్కడ కొన్ని విషయాలను చూసుకుందాం. ఎందుకంటే మనం అనుకునే మాటలు, మనం వినికిడే కానీ, మనం చూసే చూపులే కానీ అన్నీ దేవునికి తెలుసు. కంటిని చేసిన వాడు కానకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా. మనకి ఇవన్నీ కలగజేసిన దేవుడు ఆయన అన్నిటినీ పరిశోధించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ 12వ అధ్యాయంలో నుంచి ఏం కన్నాడు ఆయన, ఏం చూశాడు, ఏం విన్నాడు అన్నది మనం మరి ఇక్కడ చాలా చక్కని విషయాన్ని రాయబడింది. మరి యెహోవా మాట వినెను, అందుకని చెవులు నిర్మించిన వాడు వినకుండునా. చూడండి, యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమున వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతను మాట్లాడుదును. నా సేవకుడైన మోషే గట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపు నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదా? నేను యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. చూడండి, మేఘము ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియం హేమము వంటి తెల్లని కుష్టు కలదాయను. అహరోను మిరియాముల వైపు చూచినప్పుడు ఆమె కుష్టు కలదానిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైనా మేము చేసిన ఈ పాపం మా మీదికి మోపవద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించిన శిశువు వలె ఆమె ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవా మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినాడు. ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలమి వెలుపులు 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమె చేర్చుకొనవలెను. కాబట్టి మిరియం 7 దినములు పాలమేలుపులోనే గడిపెను. మిరియం మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు మరియు హజరేతు నుండి సాగి పారానార్యంలో దిగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడండి మనం మాట్లాడుకునే ప్రతి మాట వింటాడు. మనం చూసే ప్రతి చూపు ఆయనకి తెలుసు. మనం ఏ చూపుతో చూస్తున్నామో, అసలు మన హావభావాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన మన నిర్మాణకుడు. ఆయన మనల్ని చేశాడు. మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన నడక పడక అన్నీ ఆయనకి తెలుసు. నీ కూర్చుండుట, నేను లేచుట, నీ పరుండుట అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి,
కన్నులున్నవాడు కానకుండునా, చెవులున్నవాడు వినకుండునా. మరి ఇక్కడ మోషే గారి గురించి అహరోను మిరియాములు చాలా చూడండి ఆ మాటని ముందు 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 వచ్చిన చూసుకుందాం. వారు మోషే చేత మాత్రమే వారు యెహోవా చేత మాత్రమే మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. వ్యసనపడ్డారండి మోషే గారి మీద అన్నైన అహరోను, మరి సహోదరి అయినట్టు మిరియాము. వీరిద్దరూ కూడా పరిచర్యలో సహకారులే. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కానానికి మరి నడిపించే ఆ ప్రక్రియలో వీరు చాలా సహకారులై ఉన్నారు. దేవునికి మహిమకు తంబురు పుచ్చుకొని మిరియాము ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది. తంబూరతోనూ సీతారాతోనూ తండ్రిని స్తుతించేదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము అంటూ మిరియం ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసిందంటే మోషే గారికి తోడుగా మరి ఇశ్రాయేలు ప్రజల అరణ్య ప్రాంతం గుండా నడిపించడానికి ఆమె ఎంతో సహకరించింది. అహరోను గారు కూడా మరి ఐగుప్తు దేశంలో మరి ఐగుప్తుల మోషే గారు అమ్మట వెళ్ళి, నేను దేవుడిగా ఉంటాను, నీ అన్న తోడుగా ఉంటాడు, మోషే భయపడకు, నెత్తివాడ నా వల్ల కాదయ్యా, నాకేమీ రాదు అని చెప్పి ఎన్నో విషయాలు 40 సంవత్సరాల రాజరికం, 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకోవటం, 80 సంవత్సరాలు పరిచర్య పంపించాడు దేవుడు. ఎల్లు నా ప్రజలు విడిపించడానికి రక్షకుడు నువ్వే, నువ్వు వెళ్ళు, మాట్లాడు, పరోరాజుతో మాట్లాడు, నీ అన్నను కూడా తోడుగా తీసుకొని వెళ్ళు అని చెప్పి దేవుడు మోషే గారితో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో సహకరించినటువంటి వారండి. ఆయనైనా పలికించేది మేము పలికించలేదా? చూడండి, ఇక్కడ వారు యెహోవా చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా. చూడండి, అంతకు ముందు ఏం జరిగిందంటే 12 మోషే ఉషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండిన గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాం అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. దేవునికి ఇష్టమైతే తేలకెందుకండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని అభిషక్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత పిలవబడిన వారు, ఆయన ఆకాశమందుండి ఆయన కన్ను వారిని చూచి వారిని కావాలని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఎంతోమంది ప్రజానీకం ఉన్నారు, కానీ కావాలని ఎంచుకుంటాడు, ఏరుకుంటాడు, పిలుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ రాయబడింది కదా, మరి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట విన్ను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. మోషే సాత్వికుడు, నెమ్మదస్తుడు. ఎంత సాత్వికుడు అంటే మరి చూడండి, మృదువైన మాట మరి క్రోధమును చల్లార్చనన్నట్టు ఇక్కడ చాలా సాత్వికుడు అని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండిని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా మోషే గారు అయితే వినల. ఈ సనుగుడు గొనుగుడు అంతా ఎవరన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు లెగిచాడండి మోషే గారి పక్షముగా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయనైనా పలికించింది దేవుణ్ణి. చూడండి, ఇక్కడ రాయబడిందిగా, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. మీరేమనుకుంటున్నారు మోషే గారి గురించి? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని మరి అహరోనుతో మిరియంతో చెప్తున్నాడు దేవుడు.
దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ మరి ముగ్గురికి ఆజ్ఞాపించాడు దేవుడు, వచ్చి మీరు మందిరంలోకి రండి గుడారంలోకి. యెహోవా మేఘస్తంభములో దిగి ఇంకా మధ్యకి వచ్చేసాడు దేవుడు. ఆ గుడారంలోకి దేవుడు దిగు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. కల్లో మాట్లాడతాను, వీళ్ళు సేవకులు ఉంటే వాళ్ళు దర్శనమిస్తా. అంతేగాని మోషే విషయంలో నేను అట్టలేను. ఎందుకో తెలుసా, మోషే భూమి మీద ఉన్న మనుషులందరిలో అతి సాత్వికుడు అని చెప్పి అంటున్నాడు కదా. చూడండి, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. బా దేవుడండి. మోషే చూడండి, ఆ భూమి మీద మనుషులందరిలో సాత్వికుడు అని చెప్పేశాడు. ఇక్కడ మరొక మాట అంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదా? నేను నన్ను నిదానంగా చూస్తాడు, చూచి బ్రతుకుతాడు. ఎందుకో తెలుసా, ఆయన భూమి మీద ఉన్నటువంటి వారందరిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి చూచి బ్రతికి ఉన్నాను వారు లేరు, కానీ దేవుని నిదానించి చూస్తూ చూడండి ఇక్కడ అదే కదా, గూఢభామతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు నా యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని యెహోవా కోపం వారి మీదకి రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. రగులు కొందండి, యెహోవా కోపం వారి మీద రగులు కొంది. ఎందుకు మీరు భయపడాలా? మోషే గురించి మాట్లాడుకోవటానికి మీరు ఎందుకు భయపడలేదు అని అడిగినప్పుడు అప్పుడు చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడినప్పుడు హిమమంతటి తల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాముల వైపు చూచినప్పుడు ఆమె కుష్టు కలదానిగా కనబడేను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగ మాంసం క్షీణించిన శిశు సంవలే మరి ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మరి మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాలు వెలుపులు 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియం 7 దినముల పాలు వెలుపులా మరి ఉందండి. తండ్రి ముఖం మీద ఉమ్మెత్తే ఒక వారం అంతా వెలుపులు ఉండవలసిందే కదా, అదేవిధంగా ఉండవలసింది. గమని వెలుపులు బయటికి వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి పాలిమి వెలుపులకి 7 దినములు ప్రత్యేకంగా ఉండవలసింది. అది కూడా మోషే గారు ప్రార్థన చేశాడు. అయ్యా, ఇక్కడ రాయబడింది, అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద చూడండి ఎలుగెత్తి దయచేసి ఏమను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టగా, మోషే గారు మొరపెట్టాడండి, ఈమెను బాగు చేయమని దేవుడు మొరపెట్టాడు. అందుకని ఇక్కడ ఒక మాట రాయబడిందండి, ప్రసంగిలో ఒక మాట రాయబడింది, ప్రసంగిలో ఒక మాట రాయబడింది. చూడండి, ఇక్కడ 10 అధ్యాయము 20 వచనంలో, నీ మనస్సనందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనా ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షుల సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. దేవునికే మహిమ కలుగును గాక. అందుకని ఐశ్వర్యవంతులను ఇక్కడ అంటున్నాడుగా, శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షుల సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. మనసునందని రోజులను శపింపవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. చేతనైతే వీలైతే రాజుల కోసము, ఐశ్వర్యవంతుల కోసము, అధికారుల కోసము ప్రార్థన చేయవలసిందే.
మనకు కలిగింది, మనం చేయవలసింది అధికారులందరి కోసము, రాజుల కోసం, ప్రధానుల కోసము, మరి దిక్కులేని వారి కోసం, దరిద్రుల కోసం, ఐశ్వర్యవంతుల కోసము, అందరి కోసము చేతనైనంత నీకు చేయగలిగినంత దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అందరి కోసం మీరు ప్రార్థన చేయండి, అదే సెలవిస్తున్నాడు. అంతేగాని ఇక్కడ మరి ఆయనతో పాటు ఆయనకైనా యెహోవా పలికేది మనం పలకలేదా, మనం చేయలేదా, మనము లేవా అని చెప్పి ఆయనకి విరోధముగా, మోషే గారికి విరోధముగా మాట్లాడుకున్నప్పుడు దేవుడు విన్నాడు. అందుకని చెవులు నిర్మించిన ఆయన ఇక్కడ వినదు కదా, చెవులు కలగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా. దేవుడికి మరుగైనది ఏమీ లేదండి. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ ఎరిగిన ఆయన 139వ కీర్తన ఒక్కసారి చూసుకుందాం. 139వ కీర్తన 139వ కీర్తన. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చక్కని మాటని మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీ మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలంటే నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నా వెనుకను ముందు నీవు ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మధుడిని ఎక్కడికి పోదును, నీ సన్నిధిని ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పడుకుని నువ్వు అక్కడ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ పారిపోతావు? ఆయన వినని చోటేది, ఆయన ఉండని చోటేది? ఆకాశం భూమి ఆయనదే కదా, సృష్టి అంతా ఆయనది కదా, నువ్వు ఎలా తప్పించుకుంటావు? అందుకని మనము రాజుల కోసము, సేవకుల కోసము, మరి ప్రజలందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని కనులు ఉన్నవాడు కానకుండానా, చెవులు ఉన్నవాడు వినకుండానా. అందుకని మనం ఎవరిని విమర్శించడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే విమర్శించేవారు విమర్శ పాలవుతారని రాయబడి ఉంది. విమర్శొద్దు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, దేవుడు విన్నాడు. మోషే గురించి విమర్శించుకోవటానికి మీకు అసలు భూమి మీదే సాత్వికుడు కదా, నా ఇల్లంతటి నమ్మకమైన వాడు కదా. నేను అందరి విషయంలో కళ్ళ ద్వారాగానో దర్శనముల ద్వారాగానో మాట్లాడతాను సేవకులన్న వారికి. కానీ ఆయనతో నిదానించి నన్ను చూస్తాడు ఆయన, నా స్వరూపాన్ని చూస్తాడు ఆయన. మీరు ఎలా భయపడలేదు అని గురించి మాట్లాడుకోవటానికి అని చెప్పి దేవుడు గద్దిస్తున్నాడని. గద్దించంగానే హిమములంటి కుష్టు మిరియాముకు వచ్చేసింది. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించి మోషే గారు అది చూచి తల్లి పసిపిల్ల మళ్ళీ తల్లి కడుపులో నుంచి వచ్చిన పసిపిల్ల దేహంలాగా సగం పాడైపోయింది. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకొని దయచేసి ఆమెను క్షమించు అని అంటే, తండ్రి మరి ఉమ్మి వేస్తే 7 రోజులు బయట పాలి వెలుపులు ఉంటారు కదా, అదే విధంగా వెలుపులు ఉండవలసిందే అని చెప్పాడు దేవుడు. దేవుని నామనికే మహిమ కలుగును గాక. అందుకని రహస్యమందు మాట్లాడుకునేవి ప్రసంగిలు మాట్లాడుతున్నాడుగా. 10వ అధ్యాయం 20వ వచనంలో ఏమని మాట్లాడాడండి? ప్రసంగిలో నుంచి దేవుడు ఏం మాట్లాడాడు? కనులు ఉన్నవాడు ప్రసంగిలో నుంచి దేవుడు ఏం మాట్లాడాడు? పక్షులు రెక్కల గలది మోసుకొని వెళ్ళద్ది రాజుల గదిలోకి. నువ్వు మాట్లాడుకున్న ప్రతి మాటని దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా ఎట్టబడితే అట్లా మనం మాట్లాడటానికి లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, మనం చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నీ మనస్సునందైన రాజును శేపింపవద్దు. నీ పడక గదిలో నేను ఐశ్వర్యవంతులను శేపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షుల సమాచారము కొనిపోవును, రెక్కల గలది మోసుకొని వెళ్ళి తెలిపింది. రెక్కల గలది తీసుకెళ్ళి సమాచారం అందించింది. దేవునికి స్తోత్రములు. మరి ఉదయకాల సమయం ముందు ఇక్కడ కొండిగత్తులు ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి ఇక్కడే జారేస్తూ ఉంటారు. అట్లా చెప్పడం వల్ల వచ్చే నష్టం ఎంతో భయంకరంగా ఉంటుంది. మూల్యం
అందుకని ఎక్కడ చూసింది అక్కడే మరిచిపోవాలి, ఎక్కడ విన్నది అక్కడే వదిలేయాలి. అంతేగాని అక్కడ ఇక్కడ చెప్పి కుటుంబాలు చిచ్చులు పెట్టి ఆ కుటుంబానికి వీళ్ళకి కుటుంబాన్ని మరి సేవకులు చెప్పుకోవటం, విశ్వాసుల గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా దేవునికి నచ్చని విషయాలు. దేవుడు మోషే గారి గురించి సొంత అన్న చెల్లి మాట్లాడితేనే దేవుడు ఊరుకోలేదు. ఇంకా బయట వాళ్ళు మాట్లాడితే ఊరుకుంటాడా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడండి ఆయనకి ఇష్టలైనటువంటి వారి విషయంలో వకాల్తా పుచ్చుకుంటాడు. ఆయన పిలిచిన వారి విషయంలో ఆయన వకాల్తా పుచ్చుకుంటాడు. ఆయన అభిషేకితుల విషయంలో ఆయన వకాల్తా పుచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన సర్వెంట్, ఆయన దేవునికి ఆయన ఇష్టుడు, ఆయన పనివాడు, ఆయనకి ఇష్టుడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన కావాలని ఎంచుకున్నాడు, జీవం కలిగిన దేవుడు. అందుకనే వారి విషయంలో మనం ఎక్కడ ఎక్కువ తక్కువగా మాట్లాడటానికి అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తంబురుతో సితారతో ఆమె ఎంతో పరిచర్య విషయంలో సహాయం చేసిన, అహరోను ఎంతో సహాయం చేసిన, కానీ దేవుడు మాత్రము మోషే గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం మోషే గారు విషయంలో దేవుడు గద్దించాడండి వారి ఇరువురిని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం సేవకుల విషయంలోనే కానీ మరి ఎవరినైనా సరే, ఎవరి విషయంలోనైనా సరే మనము మరి ఎక్కువ తక్కువ మాట్లాడటానికే కానీ ఇక్కడ చెప్పడం చేతనైనంత వరకు సమాధానపరచేవారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచాలి, సమాధానముగా మాట్లాడాలి. మనం చేతనైనంత వరకు మేలే చేయాలి, మనం కీడు చేయకూడదు. కీడు చేయమని ఇంటి నుండి కీడు తొలగిపోదు. అందుకని అసూయ పడేవారు చచ్చెదరు అని ఉంటుంది. అసూయ చేత వారు చచ్చెదరు. అసూయ వలన నష్టం. ఇక్కడ చెప్పడం వల్ల కొండెగత్తులు, వాళ్ళకి క్షమాపణ ఉండదు. అందుకని అక్కడ మాట్లాడకూడదు. దేవుడికి విరోధముగా దేవుడి బిడ్డల పక్షముగా లేచిన దేవుడు వారిని అణిచివేస్తాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము, కన్నులు ఉన్నవాడు కానుకుంటున్నా, చెవులు ఉన్నవాడు వినకుండునా. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా దేవుని విషయంలో, ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన అగ్ని వంటివాడు. నా మాట బండలు బద్దలు కొట్టు సుత్తి వంటిది, నా మాట అగ్ని వంటిది అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అగ్ని వంటి ఆయనతోటి మనం ఎప్పుడు కూడా, అందుకని ఆకాశం నుంచి మోషేకు చిన్న ప్రార్థన చేయి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవా, ఈ దినమందు నీ సేవకుని గొప్ప చేయి. ఇదిగో బయలు ప్రవక్తలు నా ముందున్నారు, ఇదిగో 2 తలుపుల మధ్య తడబడుతున్నారు ప్రజలు, వారి విషయంలో నువ్వు కలగజేసుకుని కార్యం జరిగించు, ఈ దినమందు నీ సేవకుని గొప్ప చేయి అని ప్రార్థన చేశాడండి. ఆకాశం జన్మ వచ్చి అక్కడ భయంకరమైనటువంటి పశు మాంసమును, కందకమును, నేలను అదంతా కూడా బుగ్గి చేసి పారేశాడు. బయలు దేవుడు కాదు, అది ఒట్టి విగ్రహం, మట్టి అని చెప్పి, మరి ఇక్కడ ఏలియా దేవుడే దేవుడు అని చెప్పి ఆ రోజున గొప్ప చేయటం జరిగింది. ఆ రోజున 2 తలంపుల మధ్య తడబడి ప్రజలను ఒక మార్గంలో నడిపించడానికి దేవుడు ఏలియా పక్షముగా ఏడ్చివాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన పిల్లల పక్షముగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అక్కడ కొండెములు చెప్పడమే కానీ అలాంటి ఏమీ కూడా వారి పక్షముగా దేవుడు ఉంటాడు. ఆమె నువ్వు కుషు దేశపు చిన్నదాన్ని పెళ్లి చేసుకుంటే ఆయన మీద అసూయపడ్డారు, సణిగారు, గొణిగారు. ఆ విషయం దేవుడికి నచ్చలా. దేవునికి ఇష్టం. మీకెందుకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయమందు మరి మనము విన్న విషయాలను ఆత్మ చెప్పుచున్న దురద చెవులు ఉంచుకోకూడదు, చెడ్డ మాటలకు చెవి ఇవ్వకూడదు, కాని మాటలకు మనం చెవి ఇవ్వకూడదు, దేవుని మాటలకు చెవి ఇవ్వాలి. దురద మాటలకు కొండిగత్తల మాటలకు మనం చెవులు ఇవ్వకూడదు. పరిశుద్ధాత్మ చెప్పుచున్న సంగతులు చెవగలిగిన వాడు వినను కాక. అటువంటి దేవుడు వినగలిగిన దేవుని మాటలు వినివటం వలన విశ్వాసము కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్యానికి వందనాలు. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ బిడ్డలను ఎద్దుకు నా తండ్రి వాగ్దానం తీసుకురావటానికి మీరు కృప చూపించారని ఆయన స్తోత్రములు. కనులున్నవాడు కానకుండా, చెవులు ఉన్నవాడు వినకుండునా అని సెలవిచ్చిన దేవుడవు నాయన. అయ్యా నీకు వందనాలు. వినే దేవుడవు, చూచే దేవుడవు తండ్రి, స్తోత్రములు. ఆకాశమంతటి లోకమంతటి కను సంచారం చేయుచున్నది. ఎవరు నీ కృప కొరకు వేడుకుంటారో వారిపైన కృపని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవు.
పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. మోషే గారి విషయంలో తండ్రి నాయన అయ్యా ఏ విధంగా అయితే చనిగారు గుణిగారు ఏ విధంగా శ్రీపడ్డారు అది నువ్వు చూచిన దేవుడవు తండ్రి, విన్న దేవుడవు ప్రభ, నువ్వు గద్దించిన దేవుడవు తండ్రి. స్తోత్రములు. అందరి విషయంలో కూడా అయ్యా నా తండ్రి నువ్వు పక్షపాతివి కాదు, అందరి విషయంలో కూడా నువ్వంతే నాయన నీకు వందనాలు. ఎందుకంటే ప్రభా నీకు ప్రియులైనటువంటి వారి విషయంలో ప్రభ నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా కలగజేసుకుని కార్యములు జరిగించే దేవుడవు తండ్రి. స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. నా ఇల్లంతటి నమ్మకమైన వాడు మోషే మీరెలా మాట్లాడుకోవటానికి మీరు భయపడలేదని సెలవిచ్చావు, హృదయానుసరణని సెలవిచ్చావు నాయన. ఇదిగో భూమి మీదే అయ్యా మికిలి సాత్వికుడని సెలవిచ్చావు నాయన. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. కృపమేడ కృపానిధి కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధాత్మడ నీకు వందనాలు. అయ్యే ఎక్కువ మాట్లాడుకోకుండా నీ పిల్లల విషయంలో నీ విషయంలో ప్రభా యథార్థవంతులమై నీతివంతులై పరిశుద్ధులమై మా ప్రభ నీకు వందనాలు. అనేక మందిని తట్టు త్రిప్పువారంగా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన కొండెగత్తులు కాకుండా నా తండ్రి దురదృష్టములు కాకుండా ప్రభా పరిశుద్ధమైనటువంటి మాటలు మా నోట ఉంచి ప్రభా అనేక మందికి ప్రకటించినట్లుగా ప్రభా అయ్యా తండ్రి నాయన ఇదిగో ఎందరైతే ఈ వాగ్దానం విన్నారో ప్రభా ఈ వాగ్దానం ద్వారాగా అనేక హృదయాలను మీరు స్పందించారని అయ్యా అనేక హృదయాల్ని తోటి త్రిప్పుతున్నామని నమ్ముతున్నా తండ్రి. స్తోత్రములయ్యా. ఎందుకంటే భూమిని ఆకాశంలో కలగజేసిన వాడు సృష్టిలో ఉన్నదంతా నీదే ప్రభుని. స్తోత్రములు. నువ్వు చూస్తున్న దేవుడు వినుచున్న దేవుడవు నా తండ్రి. ప్రభువానికి వందనాలు అయ్యా. నా తండ్రి నోటి మాట సెలవికి నీ భయపడిన వాడి ఎవడన్నాడు నాయన. స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు వందనాలు 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 వందనాలు. ప్రభు సింహమ్మ గర్జించును భయపడినవాడు ఎవడో అని సెలవి నేను ప్రవచింపమన్నప్పుడు ఆ ప్రవచింపకుండా ఉండువాడు ఎవడో అని సెలవిచ్చిన దేవుడవు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. చూచుచున్న దేవుడవు తండ్రి. స్తోత్రాలు. ఆనాడు ఆగను చూచిన దేవుడవు ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. కన్నీటి ప్రార్థన చూసిన దేవుడవు నాయన. చూచుచున్న దేవుడు అని పిలిచిందయ్యా నీకు వందనాలు నాయన. వినే దేవుడవు తండ్రి. స్తోత్రములు నాయన. మీరేమి చెప్పుకుంటున్నారో నేను విన్నాను. అహరోను మిర్యాముతో మాట్లాడిన దేవుడవు, వినే దేవుడవు నాయన. నువ్వు వినే దేవుడవు తండ్రి. ఆకాశ పక్షులు గదిలో నా తండ్రి మాట్లాడుకున్నటువంటి మాటలు ఇదిగో తండ్రి నాయన రాజులని గదిలో చెప్పిపోవద్దు అన్నావు నాయన. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో గదిలో నుండి మాట్లాడుకునే సమాచారం ఇదిగో రెక్కల గలది మోసుకొని వెళ్ళి నాయన సెలవిచ్చావు నా తండ్రి. ప్రసంగంలోంచి మాట్లాడేవయ్యా. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. ఎందరైతే వాగ్దానం వింటున్నారో ప్రభా నాయన అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ ఎందు భయభక్తులు కలిగి నీ త్రోవలేందు నడుస్తూ నా ప్రభా నాయన ఇదిగో నా తండ్రి నాయన వారి చేతులు కష్టాజితం తండ్రి వారు అనిపిస్తారన్నావు. వారి పిల్లలు ద్రాక్ష ఆ పిల్లలు ఒలివ మొక్కలు అన్నావు, వారి ద్రాక్ష వెళ్ళన్నావు. పరిశుద్ధాత్మడ అయ్యా 128వ కీర్తన ప్రకారంగా ప్రభా ప్రతి కుటుంబం వర్ధిల్లటానికి సహాయము దయచేయమని ఎక్కడా ప్రభ నీకు విరోధముగా మాట్లాడకుండా ప్రభ నీకు విరోధముగా రూపబడిన ఏదము వర్ధిల్లదని సెలవిచ్చామనైనా. నీకు విరోధముగా ఎవరు మాట్లాడుకుంటున్నట్లుగా ప్రభ నీ కృప కలిగిన దయగలిగిన దక్షిణ హస్తాలకు అప్పజెప్పుకోవడానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభా నీకు వందనాలు. దేశాన్ని తండ్రి రాష్ట్రాలని మా ప్రభా నా తండ్రి నాయన అయ్యే సకల ప్రజలను ప్రభ మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఎందు భయభక్తులు నిలిపినట్లుగా నీ కృపని విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక.